ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడ మనం చూడొచ్చు కంప్లీట్గా ఒక చిన్న ప్లేస్, ఒక చిన్న గ్రౌండ్, పబ్లిక్ ఎక్కడ కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికని పూర్తిగా అన్నీ కూడా సమకూర్చిన తర్వాత ఒక ప్లేస్ని సెట్ చేస్తున్నారు. మనం ఉన్నటువంటి ప్లేస్ ఇది ఖైరతాబాద్కి సంబంధించి. సో ఖైరతాబాద్ నియోజకవర్గంలో ఒక చిన్న గ్రౌండ్లో ఎక్కడైతే ఖైరతాబాద్కి సంబంధించిన వినాయకుడు ఎక్కడైతే కొలువుదీరి ఉంటాడో అక్కడికి చాలా దగ్గరగానే ఈ చిన్న గ్రౌండ్ ఉంది. సో ఖైరతాబాద్కి సంబంధించిన ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ ప్రజాపాలనలో అప్లికేషన్ ఎవరైతే పెట్టదలుచుకున్నారో వాళ్ళే ఇక్కడికి వచ్చి అప్లికేషన్స్ పెట్టుకుంటూ ఉన్నారు. ఒక్కసారి చూద్దాం. ఇది ఫస్ట్ ప్రజాపాలనకి సంబంధించి ఒక టెంట్ వేసింది ఉంది, అంటే ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా ఒక టెంట్ని సమకూర్చారు. దెన్ హెల్ప్ డెస్క్, ఫస్ట్ మనం పోగానే హెల్ప్ డెస్క్ మనం స్పష్టంగా చూడొచ్చు. ఇక్కడ క్లియర్గా ప్రజాపాలనలో చాలా చోట్ల కూడా లేడీస్ ఎక్కువగా కనిపిస్తున్నారు, ఇక్కడ కూడా లేడీసే ఎక్కువగా కనిపిస్తున్నారు. ఫస్ట్ మనకు దర్శనం ఇచ్చేది ప్రజాపాలన అభయహస్తం హెల్ప్ డెస్క్ అన్నటువంటి మనం చూడొచ్చు. సో ఇక్కడే బేసికల్లీ ఫామ్స్ కానీ లేకపోతే లోపలికి వెళ్ళి ఏమేమి సబ్మిషన్ జరగాలి అనేది కానీ క్లియర్గా ఇక్కడ వీళ్ళ హెల్ప్ డెస్క్ దగ్గరకు వచ్చిన తర్వాత ప్రజలకి వాళ్ళు గైడ్ చేస్తున్నారు. ఒక్కసారి మనం చూద్దాము ఏం జరుగుతోంది ఏంటి అనేది. ఏ నుంచి వచ్చినావమ్మా? మాది ఇక్కడనే ఖైరతాబాద్ వెనక. అప్లై చేసినావా? ఇగో చేసేందుకు వచ్చిన. ఫామ్ తీసుకున్నావా? మరి తీసుకున్నాం. మరి నీకు రాయేస్తుందా? లే, ఇక్కడ రాపిస్తాం. రాపిస్తారా? చెప్పిండ్రా ఎవరైనా రాసిస్తారు ఇక్కడ పో అన్నారా? అన్నారు. ఏమేమి తెచ్చినావు నీతో పాటు? నాకు ఇవి తెచ్చినాయి. ఆధార్ కార్డు, ఇది అప్లికేషన్ ఫాము, ఆధార్, అంతేనా? అంటే ఇద్దరికే రాస్తున్నావా? ఎట్లా నీ పేరు మీద? నా పేరు మీదనే. అంటే చాలా మంది ఇగో ఇట్లా అప్లికేషన్ ఫామ్స్ తీసుకొని దాని తర్వాత అప్లికేషన్ ఫామ్కి జతగా తను ఆధార్ కార్డ్స్ తీసుకొచ్చారు. ఒకసారి మనం చూడొచ్చు. నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ కార్డ్స్ గవర్నమెంట్, ఇది మనకి ఎగ్జాక్ట్లీ రేషన్ కార్డ్కి సంబంధించి అనమాట ఇది. సో ఇది రేషన్ కార్డ్కి సంబంధించి ఇక్కడ అప్లికేషన్ని ఫామ్ని ఫిల్ చేస్తున్నారు హెల్ప్ డెస్క్లో. ఆల్మోస్ట్ తనే ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఫిల్ చేస్తున్నారు. కంప్లీట్లీ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుంటున్నారు. సో ఇది అనమాట ఎగ్జాక్ట్లీ ఇట్లాగే ఉంటుంది ఫామ్ అయితే మనం అందరం చూస్తూనే ఉన్నాం. గత 3-4 రోజుల నుంచి కూడా కంప్లీట్లీ ఫామ్స్ ఎట్లా ఏంటి అనేది చాలా మంది కూడా ఎట్లా ఫిల్ చేయాలి ఏంటి అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక్కసారి బేసికల్లీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నారు అండ్ రేషన్ కార్డ్ లేని వాళ్లకు ఎట్లా ప్రాసెస్ ఏంటి ఒక్కసారి మనం కనుక్కునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఇప్పుడు ఈ అభయహస్తానికి సంబంధించి మీరు హెల్ప్ డెస్క్లో కంప్లీట్గా మీరే ఫామ్ ఫిల్ చేసి ఇస్తున్నారు? అవునండి, కంప్లీట్ వాళ్ళకి రాయడానికి రాని వాళ్ళకి అందరికీ రాసిస్తున్నాను. కంప్లీట్గా ఫుల్ ఫిల్అప్ చేసి ఫోటో క్యాప్చర్ చేసి సంతకం తీసుకొని వాళ్ళని పంపించేస్తున్నారు లోపలికి. బేసికల్లీ ఏం డౌట్స్ అడుగుతున్నారు మేడం? వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు 2500 కావాలి. 2500ది వాళ్ళు ఏం అడుగుతున్నారంటే వైట్ రేషన్ కార్డు కావాలి మనకి. దాని గురించి ఎక్కువ అడుగుతున్నారు వాళ్ళు లేడీస్. మరి ఏం చెప్తున్నారు వాళ్ళకి కావాలి రేషన్ కార్డు అని? అందరిది డీటెయిల్స్ తీసుకున్నారు. రేషన్ కార్డు లేని వాళ్ళు ఇప్పుడు కొత్త అప్లికేషన్ పెడుతున్నారు. అదే చేస్తున్నారు. మరి ఈ వీటితో పాటే ఇది కూడా జత చేస్తున్నారా? అది సెపరేట్ కౌంటర్లు ఇస్తున్నాను, ఇది వేరే కౌంటర్లు ఇస్తున్నాను. ఓకే, ఎక్కువ మట్టికి ఏం ఫిల్ చేస్తున్నారు మేడం? అంటే ఎట్లాంటి పథకాలు కావాలనుకుంటున్నారు? ఇప్పుడు 500 గ్యాస్ది, కరెంట్, ఫ్రీ కరెంట్, ఓన్లీ లేడీస్ మహాలక్ష్మి పథకం ఎక్కువ లేడీస్ ఎక్కువగా అడుగు. అవును. ఓకే, ఇంకా బేసికల్లీ చాలామంది ఒకటేమో అడ్రస్ ఒక దగ్గర ఉండి ఇంకో అడ్రస్ ఇంకో దగ్గర ఉంటే ఎలా అనేది చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. అంటే కరెంటు బిల్లుది ఒక చోట ఉండి ఆధార్ కార్డుది ఇంకో చోట ఉంటే ఎట్లా అనేది, వాటికి ఎట్లా అంటే వాళ్ళు ఎక్కడ ఏ ప్లేస్లో ఉంటున్నారో అక్కడిది ప్రూఫ్ ఏదైనా ఒకటి కావాలండి కంపల్సరీ. అంటే ఇప్పుడు ప్రెసెంట్ అది అటాచ్ చేసుకొని మేము రాస్తున్నారు వాళ్ళది. ఓకే, ఇప్పటి వరకు ఎన్ని ఫామ్స్ ఫిల్ చేసి ఉంటారు మ్యామ్? అంటే లైక్ ఎంత నాట్ అంటే మొన్నటి నుంచి స్టార్ట్ అయిన నుంచి ఈ రోజు వరకు ఆల్మోస్ట్ చాలా ఉంటుంది మ్యామ్. 2 days హాలిడేస్ ఉన్నాయని అంటున్నారు. సో పబ్లిక్ ఏమన్నా అడుగుతున్నారా? అసలు ఏమైనా తెలుసా? రేపు ఎల్లుండి లేదన్నటువంటి విషయం తెలుసా? అసలు
మేము చెప్తున్నారండి వాళ్ళకి. మరి ఒకవేళ 2 days తర్వాత ఈ ఫ్లో ఎక్కువైంది అనుకోండి, చాలా మంది ఇప్పుడు లక్షలలో అప్లికేషన్స్ వస్తున్నాయి మ్యామ్, ఇదేమైనా ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? అది దాని గురించి మాకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. దాని గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. ఒకవేళ పొడిగించవచ్చు, తెలియదు మాకు అంతే. లేదంటే హెల్ప్ డెస్క్లు ఇంకా వాలంటీర్స్ని ఎక్కువ పెంచి వాళ్ళు అది కవర్ చేయడానికి ట్రై చేస్తారో ఏమో తెలియదు మాకు. ఇంకా దాని గురించి ఏమి ఇన్ఫర్మేషన్ మాకు రాలేదు. ఇప్పుడు మీకు ఈ 3 రోజులల్లా చాలా మట్టికి అంటే కామన్గా మీకు ఎదుర్కొన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి? కొన్ని అడ్రస్ చేయలేనివి ఇష్యూస్ ఏమైనా ఉన్నాయా? అడ్రస్ అంటే ఊర్లో ఉన్న వాళ్ళది ఉన్నారండి ఎక్కువ మట్టికి. ఆధార్ కార్డులు ఊర్లో ఉన్న వాళ్ళది ఇక్కడ చేయలేము మనం, అది ఇష్యూస్ వస్తున్నారు. సో ఇట్లా చిన్న చిన్న ఇష్యూస్ అయితే ఉన్నాయి, కానీ అంటే కొన్నిటిని మేము చెప్పగలుగుతున్నాం. కొన్ని గవర్నమెంట్ ఆదేశాలు వస్తే కానీ మేము చెప్పలేము. కానీ చాలామందికి ఇదొక ఇన్ఫర్మేషన్, ఎందుకంటే రేపు ఎల్లుండి అప్లికేషన్స్ తీసుకోవట్లేదు అంటే రాష్ట్ర సర్కారే చెప్పింది. 31st అండ్ 1st రోజు అఫీషియల్గా హాలిడే ప్రకటించారు. సో 2nd date నుంచి 6th వరకు మళ్ళీ యాజ్ ఇట్ ఈస్గా అప్లికేషన్స్ ద సేమ్ వే తీసుకోబోతున్నారు. రేపు ఎల్లుండి మాత్రం అప్లికేషన్స్కి మేము అంటే లేదు, అప్లికేషన్కి సంబంధించి ఆఫీసెస్ అన్నీ క్లోజ్ ఉండబోతున్నాయి. ఎందుకంటే 31st December అండ్ 1st కాబట్టి అఫీషియల్గా హాలిడే. సో 2nd నుంచి 6th వరకు మళ్ళీ అప్లికేషన్ యాజ్ ఇట్ ఈజ్ తీసుకోబోతున్నారు. కానీ ఆ ఫ్లో ఎట్లా ఉంటుంది మరి? ఆ 2 రోజులు గ్యాప్ ఉంది కాబట్టి ఫ్లో ఏమైనా ఎక్కువ ఉంటుందా ఏంటి అనేది అది కూడా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. ఒక అప్లికేషన్ ఫామ్ అయితే రాస్తున్నారు, ఒక్కసారి అది ఏంటి ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. సార్ ఏం అప్లికేషన్ సార్ ఇది? ఇది కొత్త రేషన్ కార్డ్ అమ్మ. కొత్త రేషన్ కార్డ్. సార్ ఏం రాస్తున్నారు సార్? కొత్త రేషన్ కార్డ్ అంటే ఏం రాయాలి? అదే ఇక ప్రజాపాలనాన్ని రాసి సార్ గౌరవనీయ సార్ గారికి నమస్కరించి రాయినది ఏమనగా, కొన్ని సంవత్సరాల నుంచి మాకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు ఇప్పించగలరని ప్రార్థన. ఇట్లా వాళ్ళ పేరు, వాళ్ళ ఇంటి నెంబరు, వాళ్ళ ఆధార్ కార్డ్ నెంబరు, వాళ్ళ ఫోన్ నెంబరు సిగ్నేచర్ చేసి వాళ్ళకు దాని వెనక వాళ్ళది ఆధార్ కార్డ్ జిరాక్స్, రేషన్ కార్డ్ జిరాక్స్ అటాచ్ చేసి అక్కడ లోపల వేరే కౌంటర్ అది ఆడ వేస్తే అక్కడ ఫైనల్ వెళ్ళిపోతుంది. ఇప్పుడు రేషన్ కార్డుకి సంబంధించిన అప్లికేషనే ఎక్కువ వస్తున్నాయా, లేకపోతే ఇంకేం అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు? ఎక్కువ ఇవి 2500 వస్తుంది. మహాలక్ష్మి పథకము పెంచింది, ఇక అవి రెండే ఎక్కువ వస్తున్నాయి. ఇది ఎక్కడన్నా స్థలం ఉంటే వాళ్ళకు కట్టుకోవడానికి తహాతు లేకపోతే 5 లక్షలు గవర్నమెంట్ ఇస్తుంది. ఇప్పుడు ఫామ్స్లలో సార్ అంటే మహాలక్ష్మి పథకం 2500 అది పింఛన్, ఇవి రెండు ఎక్కువ వస్తున్నాయి. నెక్స్ట్ దివ్యాంగులు అంటే హ్యాండిక్యాప్డ్ వాళ్ళవి కూడా వస్తున్నాయి కొన్ని. సార్ ఇప్పుడు జనరల్లీ రేషన్ కార్డు ఒకవేళ హస్బెండ్ పేరు మీద ఉంటే లేడీస్ పేరు మీదకి మార్చాలి అనే రిక్వెస్ట్లు కూడా వస్తున్నాయా? వస్తున్నాయి, కానీ అది మేము చేసే పని కాదు, మండల ఆఫీస్ వెళ్ళని చెప్తున్నాం. మిమ్మల్ని అడుగుతున్నారు. ఇప్పుడు నాది కొత్తగా మా ఫ్యామిలీలో నాకు కొత్తగా పెళ్ళైంది, మా భార్యది యాడ్ చేయండి అంటే అది మేము యాడ్ చేయలేము. అది ఆల్రెడీ ఉంటే చేస్తాం, కానీ యాడ్ చేయాలంటే మండల ఆఫీస్కి వెళ్ళాలని వాళ్ళకి సలహా ఇస్తున్నాం. ఇప్పుడు ఇది వేరే కౌంటర్ దగ్గర ఇస్తున్నారు సార్, మళ్ళీ దాని తర్వాత అప్లికేషన్ ఏమో ఇంకో కౌంటర్ దగ్గర ఇస్తున్నారు. కానీ ఈ సేమ్ పర్సన్ ఇప్పుడు అప్లికేషన్ ఫామ్ కూడా ఫిల్ చేసి ఉంటారు కదా, ఎందుకు దీన్ని అటాచ్ చేయట్లేదు వాటితో పాటు? దీనికి చేస్తారు, ఇప్పుడు ఆధార్ కార్డు రేషన్ కార్డు జత చేసి పంపిస్తారు. ఇక్కడ ఎందుకు కావట్లేదు? మళ్ళీ లోపల వేరే కౌంటర్ అట్లా ఎందుకు అని వాళ్ళు దాని మీద ఇక్కడ ఒక క్రమ సంఖ్యను రాస్తారు, మేము రాయలేము. అది ఇది మెయిన్ చాలా ఇంపార్టెంట్. ఇది ఈ దరఖాస్తు సంఖ్య ఉంది కదా, ఇది ఇంపార్టెంట్. వాళ్ళు ఇది రాస్తారు, తర్వాత ఇది చింపేసి మళ్ళీ పర్సన్ రిసిప్ట్ ఇస్తారు. అది మేము అంతా చేయలేము. ఇది వాళ్ళు ఈ నంబర్ వాళ్ళు రాస్తారు, ఇది చింపి వాళ్ళకి రిసిప్ట్ వాళ్ళకి ఇస్తారు. అది లోపల ఉన్న వాళ్ళ పని. ఓకే, మీకు అందరు అడుగుతున్నారా సార్? మీరు ఫామ్లు అయితే తీసుకుంటున్నారు, ఎప్పటి వరకు ఈ పథకాలు స్టార్ట్? అడుగుతున్నారు. ఏం చెప్తున్నారు మరి? ఇప్పుడు 100 days టైం ఇచ్చిండు ముఖ్యమంత్రి గారు. 100 daysలో ఇక వస్తే రావచ్చు. ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు మన చేతిలో ఉంటే చెప్పగలుగుతాం, మన చేతిలో లేని పని కాబట్టి. ఇప్పుడు మీలాగా వాళ్ళలాగా మేము రాస్తున్నామని మేము కూడా అప్లై చేసుకున్నాము. వాళ్ళతో పాటు వస్తే మాకు వస్తుంది, వాళ్ళకు వస్తుంది.
ఇప్పుడు మామూలుగా జనరల్గా పబ్లిక్ ఏమైనా డౌట్స్ ఉన్నా మిమ్మల్ని అడుగుతుంటారు కదా, కామన్గా అడుగుతున్నటువంటి డౌట్స్ ఏంటి? అన్న ఇందులో ఏం టిక్ చేస్తే వస్తాయి ఇట్లాంటి గవి అడుగుతున్నారు. గ్యాస్ కలెక్షన్ లేదు, మా గ్యాస్ కలెక్షన్ అంటే గ్యాస్ కలెక్షన్ ఏజెన్సీకి అడుగు చేసుకోవాలి, ఈడ చేయమంటారు. గ్యాస్ కలెక్షన్ ఈడ కాదు, ఏజెన్సీలు చేయాలి. మా పిల్లలది ఇక్కడ మా రేషన్ కార్డులో మా భార్య భర్తలు ఉంది, మా పిల్లలది అంటే యాడ్ చేయాలంటే మేము చేయలేము, అక్కడ చేయాలని ఇక వాళ్ళు ఎన్ని డౌట్లు అడిగితే అన్నీ చెప్తా ఉన్నాం పొద్దున్న నుంచి. ఆధార్ కార్డు అప్డేట్ కావాలి కంపల్సరీ అని చెప్తున్నారట. మరి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి దానికి ఒక పెద్ద క్యూ ప్రాసెస్ ఉంటుంది కదా, అయినా సరే తీసుకుంటున్నారా? లేదు, ఆధార్ కార్డు కంపల్సరీ ఉండాలి. ఆధార్ కార్డు లేనిదే ఇది నింపి కూడా వేస్ట్ అసలు. ఆధార్ కార్డు ఇప్పుడు ఒకప్పుడు ఇక్కడ బంజారాస్ రోడ్ నెంబర్ 10లో ఉండే, ఇప్పుడు మాదాపురం షిఫ్ట్ అయిందంట, అక్కడ పోయి చేసుకోవాలి. ఇప్పుడు జనవరి 6 వరకు లాస్ట్ అంటుర్రు. జనవరి 6 వరకు లాస్ట్ ఏంటంటే మేము రాయడం లాస్టు, కానీ 100 days మనము తర్వాత మండల ఆఫీస్లో అక్కడ చేసుకోవచ్చు. ఇదేంటంటే ఎవరికి అవైలబుల్ అది ఉంటుంది కాబట్టి అది అట్లా. మండల ఆఫీస్ అంటే క్యూ పెద్ద ఉంటుంది కదా, దాని గురించి ఇది జనవరి 6, కానీ జనవరి 6 ఎండ్ ఏం కాదు, మేము రాయడము ఎండ్ అవుతుంది. ఇక వాళ్ళు సొంతంగా మండల ఆఫీస్లో చేసుకోవచ్చు ఎక్కడ. డేట్ ఏమైనా ఎక్స్చేంజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్న? ఎందుకంటే రేపు ఎల్లుండి హాలిడే అట కదా. కరెక్టే, కానీ ఇక అది మన చేతిలో పని లేదు. ఇక పెద్దలు, ఇక మన సీఎం గారు ఏం డిసిషన్ తీసుకుంటారో చెప్పలేము. 10 వరకు అంటే 10 వరకు కూడా చేయొచ్చు, 15 అంటే 15 వరకు వాళ్ళు చెప్పినట్టు చేయాల్సిందే మనం. సో మొత్తం మీద అది చాలా మందికి ఉన్నటువంటి డౌట్స్ ఈ హెల్ప్ డెస్క్లో ఎక్కడైతే కూర్చొని ఉన్నారో వీళ్ళే క్లియర్ చేస్తున్నారు. మ్యాక్సిమం ఇక్కడే సాల్వ్ అయ్యి లోపలికి వెళ్తారు అట్లా ఫామ్ తీసుకొని. ఒక్కసారి లోపలికి వెళ్దాం. చాలామంది ఎవరైతే వెయిట్ చేస్తూ ఉంటారు, మనం చూడొచ్చు 1 2 3 4 5 5 మెంబర్స్ హెల్ప్ డెస్క్లో కూర్చొని కంప్లీట్లీ వాళ్ళని గైడ్ చేస్తున్నారు. ఇంకో హెల్ప్ డెస్క్ని కూడా మనం చూడొచ్చు. సో ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడే క్లియర్ అయిపోయి వాళ్ళ ఫామ్స్ ఏంటి అనేది కంప్లీట్గా వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ని క్లియర్ చేసేసి లోపలికి ఆ ఫామ్ని తీసుకొని వెళ్తున్నారు. చాలామంది లేడీస్ వస్తున్నారు, చాలామంది ఇక్కడికి వచ్చి కూర్చొని అన్నీ వాళ్ళకు ఉన్నటువంటి డాక్యుమెంట్స్ అన్నీ తీస్తూ అప్లికేషన్ ఫామ్స్కి జత చేస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. అమ్మ ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? ఇక్కడే ఖైరతాబాద్ ఏం అప్లై చేస్తున్నారు అమ్మ? రేషన్ కార్డు మళ్ళానేమో గ్యాస్ కోసం అని రెండుటిది. అయిన పేరు మీద ఉంది, నా పేరు మీద చేసుకుంటున్నా. ఈడ కాదు, మీకు తెలుసా అసలు గ్యాస్ది ఇట్లా మార్పిడి అనేది ఒకళ్ళ పేరు మీద ఒకళ్ళకి అట్లా ట్రాన్స్ఫర్ కాదు ఇక్కడ అనేది తెలుసా? తెలియదు. వేసి వచ్చిరా? తర్వాత రమ్మన్నారు. ఓకే, ఎక్కడ ఉంది సార్ ఇక్కడ గ్యాస్ ఏజెన్సీ? జిఎన్ఎస్ గ్యాస్ అని శాంతినగర్, విజయనగర్. పెద్ద లైన్ ఉందట కదా ఆడ? ఉన్నది. అవునా సార్? ఉన్నది. ఇక్కడ అంటే మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ ఫామ్ ఫిల్ వాళ్ళే చేస్తున్నారా అమ్మ? ఎవరు? వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఫిల్ చేస్తారు. అదే వీళ్ళు రాసుకొని రమ్మన్నారు తెల్ల పేపర్ మీద. ఇంటికాడనే మేము రాసుకున్నాం ఆ ఫారం మీద, అది వద్దు తెల్ల పేపర్ మీద రాసుకుంటే రాసిచ్చింది ఆయన. ఎన్ని రోజులు వస్తాయి ఏంది అనేది మీకు ఏమైనా తెలుసా? ఏం తెలియదు, ఇప్పుడే తెలుసు. సో ఎవరు చూడు ఎక్కడ చూడు, ఒకవేళ మగవాళ్ళ పేరు మీద ఉంటే రేషన్ కార్డ్ ఆర్ లేదంటే గ్యాస్ బిల్ ఆర్ కరెంట్ బిల్, ఇవి 3 బిల్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ మగవాళ్ళ పేరు మీద ఉన్నటువంటి ఆ బిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా కంప్లీట్లీ ఆడవాళ్ళ పేరు మీద ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. ఎందుకంటే ఈ 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఓన్లీ లేడీస్ పేరు మీద ఉంటే మాత్రమే వస్తాయన్న ఒక అపోహ అయితే క్రియేట్ అయింది. సో అది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు, కానీ చాలామంది ఇట్లా మగవాళ్ళ పేరు మీద ఉన్నటువంటి వాటిని పూర్తిగా లేడీస్ పేరు మీదకి మార్చే ప్రయత్నం అయితే పెద్ద ఎత్తున జరుగుతోంది. కానీ గ్యాస్ ఏజెన్సీస్ కావచ్చు, లేదంటే కరెంట్ ఆఫీస్ వాళ్ళు కావచ్చు, లేదంటే ఈ రేషన్ కార్డ్ ఇంకా ఇష్యూ కాలేదు కాబట్టి జస్ట్ ఒక తెల్ల పేపర్ మీద అప్లికేషన్ రాసి ఇవ్వాలి. ఇంతకుముందు మనం చూసాం కదా, ఆ ప్రాసెస్ అయితే నడుస్తుంది. చాలామంది రేషన్ కార్డ్ అంటే ఫుడ్ సెక్యూరిటీ కార్డ్ ఏదైతే ఉంటుందో చాలామంది ఆ అప్లికేషన్ కోసమే చాలామంది వస్తున్నారు. వైట్ పేపర్ మీద చాలామంది అదే రాసిస్తున్నారు. లేడీస్ అయితే ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది దేనికి అంటే 2500 రూపాయలది ఒకటి అండ్ గ్యాస్ కనెక్షన్ ఓన్లీ గ్యాస్ 500 రూపాయలకు వస్తుంది అన్నటువంటి మాట. సో అవి 2 మాత్రమే ఎక్కువ మటుకి చూస్తున్నారు. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. ఒకవేళ రష్ ఉంటే మాత్రం చాలా మటుకి లేడీస్ క్యూ ఇది సపరేట్గా, అండ్ దెన్ ఇది జెంట్స్ క్యూ అనమాట.
ఈరోజు రష్ లేదు, బట్ ఈ లేడీస్ అండ్ జెంట్స్ క్యూ సపరేట్గా పెట్టిండ్రు. ఇది డైరెక్ట్గా ఆఫీస్ లోపలికి వెళ్ళిపోతుందన్నమాట. అది ఎంట్రీ అండ్ దిస్ ఈజ్ ఎగ్జిట్ అనమాట. సో మనం చూడొచ్చు, ఇది ఎంట్రీ, లోపలికి వెళ్ళే దారిది. అప్లికేషన్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. ఈరోజైతే ఎక్కువ రష్ అయితే కనిపించలేదు. మేబీ ఎక్కువ రష్ ఉన్నప్పుడు మాత్రం ఈ క్యూ లైన్స్ అన్నీ కూడా కిక్కిరిసిపోయి కనిపించాయి. ఫస్ట్ 2 days, ఇది 3rd day, కొంచెం తక్కువనే ఉంది. బట్ మనం చూడొచ్చు వెయిటింగ్ కూడా ఇక్కడ కొంత వెయిట్ చేస్తూ ఉన్నారు చాలామంది. లోపల ఒకసారి ఎట్లుంది ఏంటి అనేది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇది లోపల అప్లికేషన్ ఫామ్స్ తీసుకునేటువంటి ప్లేస్. ఇది మనం చూడొచ్చు కంప్లీట్లీ లేడీస్ కౌంటర్ 1, లేడీస్ కౌంటర్ 2 ఇది, దెన్ జెంట్స్ కౌంటర్ 3, దెన్ అదర్ గ్రీవియన్సెస్ అనేది ఇంకో కౌంటర్. సో ఇక్కడ మొత్తం 4 కౌంటర్స్ మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ చైర్స్ వేసి ఒక లైన్ ఫామ్లో మనకు కంప్లీట్గా చూడొచ్చు. అమ్మ ఎడికెళ్ళి వచ్చారు? మేము ఇక్కడే తుమ్మల్ బస్తీ అండి, ఖైరతాబాద్ తుమ్మల్. ఏం అప్లై చేస్తున్నామా? మేము అదే గ్యాస్ గురించి అండి, మహాలక్ష్మి గురించి అండి. అవే వస్తాయి అని నమ్ముతున్నారా? తెలియదండి, వస్తే వచ్చింది లేకుంటే లేదు. దాని మీద మేమేమి నమ్మకం పెట్టుకోలే, అందరు ఇస్తున్నారు, మేము ఇస్తున్నామండి, అంతేనండి. మీకు ఏమనిపించింది అమ్మ ఇట్లా ఫామ్ తీసుకోవడం కానీ ఇట్లా వివరాలు సేకరించడం కానీ కరెక్ట్గానే ఉందా? కరెక్ట్ అంటే నాకు ఫామ్ దొరకలేదండి. మా తమ్ముడు కొండాపూర్లో ఉంటారండి, ఆయన తెచ్చిస్తే మేము నింపుతుంది. ఎందుకు దొరకలేదు ఫామ్? నేను మామూలుగా మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినానండి, ఎక్కడ సికింద్రాబాద్ వెళ్ళినాను, నేను ఇక్కడ లేనండి. వెళ్తే నాకు దొరకలేదు, వచ్చేటోడికి అయిపోయినాయి. ఒరిజినల్ కావాలంటున్నారు, జిరాక్స్ నడవదంటే మా తమ్ముడు చెప్తే తెచ్చిచ్చిండ్రండి. ఒరిజినల్ ఫామ్ దొరకలేదు. జిరాక్స్ లాగా తీసి కూడా చాలా మంది అమ్మిర్రు తెలుసా? అమ్మిందని 50 రూపీస్ 100 రూపీస్కి అమ్ముతున్నారు కానీ తీసుకోలేదండి నేను. మా తమ్ముడు చెప్తే తెచ్చిచ్చిండ్రండి కొండాపూర్ నుంచి. అమ్మిండ్రు, అట్లా కూడా అమ్మిండ్రా? 50కి అంటున్నారు, నేను చూడలేదు. మనం చూడకుండా చెప్పొద్దండి, అమ్మిండ్రంటండి. ఇది మేము తీసుకోలేదండి. మీ ఇప్పుడు ఫామ్లో ఏమేమి జత చేశారమ్మా? మేము మహాలక్ష్మి 2500 గురించి టిక్కు పెట్టినాం అంతే. డాక్యుమెంట్ ఏం లేవండి, ఆధార్ కార్డు, రేషన్ కార్డు. రేషన్ కార్డు ఉందండి. ఏమేమి టిక్ చేసిండ్రు లోపల అనేది ఒక్కసారి చూద్దామమ్మా. ఇదిగోండి, ఇది ఒక్కటి మాత్రమే నింపారు. చాలా మందటమ్మా. ఇప్పుడు ఇది ఒకటి ఫాము ఈ ఒక్క స్కీమ్ కోసం నింపేసి తర్వాత నెక్స్ట్ ఫామ్ ఇంకోటి తీసుకొచ్చి ఇంకో స్కీమ్ టిక్ చేసి ఇస్తున్నారట, తెలుసా? అది తెలియదు మేడం, మేము ఇప్పుడే వచ్చినామండి. మీకు కావాల్సిన వాటిని మాత్రమే మేము టిక్ చేసినామండి. మరి మిగతా వాటిని ఎందుకు వదిలేశారు? మిగతా వాటి మేము వికలాంగులం అయితే కాదండి, అది వృద్ధాప్య అయితే కాదండి. మామూలుగా అయితే ఉన్నాం 45. ఇప్పుడు నాకు తెలియదు నాకు వస్తుందో రాదో, నాకు ఏది కావాలో అదే నేను ఫిలప్ చేయించుకున్నాను. అందరు ఏం మాట్లాడుకుంటున్నారమ్మా దీని గురించి? కొంతమంది అంటున్నారండి వస్తుందో రాదో నమ్మకం లేదంటున్నారు. ఇది ఇప్పుడు బస్ పెట్టిండ్రు ఫ్రీ, ఇది వస్తుందని నమ్మకంతో నింపుతున్నామండి. బస్ ఫ్రీ ఎట్లుందమ్మా, బాగుందా? పొద్దున పూట పర్వాలేదండి, సాయంత్రం పూట రష్ ఫుల్ ఉంటుంది, కొట్టుకుంటున్నారండి లేడీస్. చూడండి సాయంత్రం పూట మీరు మైకి పెట్టి చూడండి, తెలుస్తుంది, మీకే తెలుస్తుంది. మనం చూడొచ్చు, ఇది చైర్లో కూర్చున్న తర్వాత నుంచి ఏం జరుగుతుందో ఒక్కసారి మనం చూద్దాం. ఇది అప్లికేషన్ ఫామ్ తను తీసుకొని వచ్చారు. లెట్స్ సీ. ఒక రిజిస్టర్ ఉంది, అందులో సీరియల్ నంబర్ రాస్తున్నారు, దెన్ వాళ్ళ పేరుని ఎంట్రీ చేస్తున్నారు, తర్వాత ఐ థింక్ వాళ్ళ ఫోన్ నంబర్ రాస్తున్నారు రిజిస్టర్లో, అండ్ వాళ్ళ ఎవరైతే అప్లికెంట్ ఉంటారో వాళ్ళ సిగ్నేచర్ తీసుకోబోతున్నారు. అంటే రిజిస్టర్ మెయింటైన్ అవుతుంది, అది తను సిగ్నేచర్ పెడుతున్నారు, అదనమాట. దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట. సార్, హలో సార్. సార్, ఈ అప్లికేషన్ ఫామ్స్కి సంబంధించి సార్ జనరల్లీ పబ్లిక్కి ఏం డౌట్స్ అడుగుతున్నారు సార్? ఎక్కువ అంటే డబుల్ బెడ్రూమ్సే ఎక్కడ అవుతారు మేడం, ఇంకా ఈ పింఛన్స్, ఇంకా వితంత పింఛన్లు ఉన్నాయి కదా, చేయుత పథకం, అవి అడుగుతారు ఎక్కువ, అవి అడుగుతారు మేడం. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టినా సార్ 1, 2 మాత్రమే చూస్ చేస్తున్నారా, లేదంటే చాలామంది ఇవన్నీ కూడా కావాలి అన్నటువంటిది కూడా చూస్ చేసుకునే వాళ్ళు ఉంటున్నారా? అంటే చాలామందికి ఆల్రెడీ పెన్షన్స్ ఉన్నాయి కదా మేడం, వాళ్ళ కొన్ని టిక్ చేస్తారు, కొంతమంది టిక్ చేస్తారు. ఎక్కువ శాతం ఇది గ్యాస్ది 2000 మహాలక్ష్మి పథకం, ఇందిరమ్మ ఇండ్లు పథకం,
ఇవి ఎక్కువ చూస్ చేస్తారు మేడం, ఎక్కువ చూస్ చేస్తారు మేడం. ఓకే, రోజుకి ఎన్ని ఫామ్స్ వస్తున్నాయి సార్ ఇన్ అన్ యావరేజ్? ఒక కౌంటర్లో 170, 150 రీచ్ అవుతున్నాం మేడం డైలీ. డైలీ 3 కౌంటర్ 4 కౌంటర్స్లలో 100 పైన రీచ్ అవుతుంది. మరి లక్షలు లక్షలు వస్తున్నాయి కదా సార్, ఇవన్నీ కూడా పేపర్లు మళ్ళా తీసి చదివి స్క్రూట్నీ చేసి దాంట్లో ఎక్కించి ఇవన్నీ అయ్యేసరికి ప్రాసెస్ అవుతుందా? చాలామంది మిమ్మల్ని అడుగుతున్నారు వచ్చి ఎప్పుడు వస్తాయి పథకాలు అని అడుగుతున్నారా సార్? మేడం అడుగుతారు. ఏం చెప్తున్నారు? అంటే మేమైతే ఫస్ట్ అయితే అప్లికేషన్ తీసుకుంటున్నాము, వాళ్ళకి అక్నాలజ్మెంట్ ఇస్తున్నాం. ఇది పైన చింపి సంతకం స్టాంప్ వేసి ఇస్తున్నాం మేడం. ఓకే, ఇది అచ్చా, ఓకే. మళ్ళీ తర్వాత వాళ్ళు ఎంక్వైరీకి వస్తారని చెప్తున్నాం మేడం. సార్ మీ నేమ్ కూడా ఉంటుందా దీనిపైన? ఉంటుంది మేడం, నేను పేరు రాస్తున్నాం. మీరే ఈ ఒకవేళ ఫామ్ ఏం డౌట్ ఉన్నా మిమ్మల్ని అడుగుతారు. మమ్మల్ని అడుగుతారు మేడం. మీకేమన్నా అంటే మిస్ప్లేస్ అయితే ఏమైనా చర్యలు ఉంటాయి, ఇట్లా ఏమైనా భయం ఉందా సార్? ఏం లేదు మేడం, నథింగ్. కూల్ మేడం, అంతే. మన పని మనం చేసుకుంటాం అంతే. ఓకే సార్, వెల్కమ్. యా, సో మొత్తం మీద అది ఎక్కువ డౌట్స్ అయితే ఏం లేవు, అంటే క్లియర్గానే ఉంది కాబట్టి ఇదే సిస్టమ్ మంచిగా చైర్లేసి ఒక ప్రాసెస్ ప్రకారం ఒక పద్ధతి ప్రకారం లోపలికి వచ్చిన తర్వాత కూడా ఆదరా బాదరా గారు లేదంటే హడావిడిగా ఏమీ లేదు. లోపలికి వచ్చిన తర్వాత ప్రాపర్గా మేనేజింగ్ ది ఎవ్రీథింగ్ మనకు కనిపిస్తుంది. ఇట్లా చైర్స్ ఉన్నాయి, ఆఫీసర్స్ ఉన్నారు, ఒక రిజిస్ట్రేషన్ ఉంది, ఆ రిజిస్ట్రేషన్ బుక్లో ఎంట్రీ ఉంటుంది. సో ఇవంతా కూడా పెద్ద గందరగోళం ఆర్ హైరాణ పడాల్సింది ఏమీ లేదు. అప్లికేషన్ ఫామ్ తీసుకొని వచ్చిన తర్వాత హ్యాపీగా ఇక్కడ సబ్మిట్ చేసుకొని వెళ్ళిపోవచ్చు. అండ్ ఆఫీసర్ ఎవరైతే మీ అప్లికేషన్ రాస్తున్నారో ఆయన కంప్లీట్లీ ఆయన పేరు ఎవ్రీథింగ్ వేసి మీకు వెనకాల రసీదు ఏదైతే ఉంటుందో అఫీషియల్గా మీ దగ్గర ఉంచుకుంటే సరిపోతుంది. ఒకవేళ మిస్ అయినా లేకపోతే ఇంకేమైనా డౌట్స్ ఉన్నా సరే ఫర్దర్గా కూడా మీరు అడగడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ వ్యవస్థ కూడా ఇక్కడ సిద్ధం చేశారు. సో ఇది పూర్తిగా ప్రజాపాలనకు సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అండ్ డీటెయిల్ ఎవ్రీథింగ్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అన్నటువంటి ఇన్ఫర్మేషన్. సో కంప్లీట్గా అంటే ఈ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఎట్లా ఏం జరుగుతుంది అనేది పర్యవేక్షణగా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ఆఫీసర్ ఒకళ్ళు కంప్లీట్గా పర్యవేక్షణ చేస్తూ ఉంటారనమాట. ఇది అంటే ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర సర్కార్ తీసుకున్నటువంటి కార్యక్రమం కాబట్టి కంప్లీట్గా ఒక ఆఫీసర్ని కూడా అంటే నోడల్ ఆఫీసర్, రైట్ సార్, అంతేనా? టీమ్ లీడర్ మేడం, టీమ్ లీడర్. సో సార్ ఎక్కువ ఇంతే కూల్గా కనిపిస్తుందా ఈ రోజు అట్లుందా లేకపోతే? 3 days నుంచి మేము ఇలాగనే కంటిన్యూగా చేపిస్తున్నాము. పబ్లిక్ను కూడా మనం ఏంటంటే ఎక్కువసేపు వాళ్ళని నిలబెట్టకుండా ఈ లైన్లో కూడా వాళ్ళని 3 చేసేసి వాళ్ళని చక్కగా కూర్చోబెట్టి వాళ్ళకి కావాల్సిన అంటే కూల్గా టెన్షన్ లేకుండా వాళ్ళని అన్ని రకాలుగా చెక్ చేసి ఫామ్స్ తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి మన దగ్గర అంతా బాగా కూల్గా స్మూత్గా అవుతుంది అనమాట, ప్రాబ్లం ఏం లేదు. సార్ ఈ 10 రోజులు సరిపోతుందా? రేపు ఎల్లుండి హాలిడే అంటున్నారు కదా. సరిపోతుంది మేడం, ఎందుకంటే మనము రష్ను కూడా చూశారు మీరు, ఏం లేదు అంటే ఎప్పటికప్పుడు మనము వెంటనే లంచ్ కూడా బ్రేక్ హాఫ్ అన్ అవర్ తీసుకున్నాము, వెంటనే మళ్ళీ ఓపెన్ చేసి మళ్ళీ స్టార్ట్ చేసాం. మేము జస్ట్ ఏంటంటే హాఫ్ అన్ అవర్ భోజనం కూర్చున్నాము, వెంటనే మళ్ళీ స్టార్ట్ చేసాము. కాబట్టి రష్ కూడా వెంటనే ఏం కనిపించట్లేదు, అంటే రన్నింగ్ పబ్లిక్ వెళ్ళిపోతున్నారు, ఇచ్చేసి వెంటనే వెళ్ళిపోతున్నారు. ఒక అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి లోపలికి వచ్చి ఫిల్ చేసి వెళ్ళిపోయే టైం ఎంత పడుతుంది సార్? ఓన్లీ జస్ట్ 5 minutes వాళ్ళకి, 5 minutesలో ఒక్కొక్కరిని కంప్లీట్ చేసి పంపిస్తున్నాం. వాళ్ళు మాకు హెల్ప్ డెస్క్ పెట్టాం కదా, హెల్ప్ డెస్క్ దగ్గర కూడా వాళ్ళని పెట్టాము. వాళ్ళు కూడా వెంటనే అందరి ఫామ్స్ ఎవరెవరు కావాలో ఫిలప్ చేసేసి వాళ్ళ సంతకాలన్నీ తీపిచ్చి లైన్లో వదులుతున్నారు. లైన్లో రాగానే వాళ్ళని ఇక్కడ మనం కూర్చోబెట్టేసేసి వాళ్ళ వెంటనే ఫామ్ని కూడా వాళ్ళకి తొందరగా సబ్మిట్ అయ్యేట చేసేసి వెంటనే మనం బయటకు పంపించేస్తున్నాం. మీరు రోజు రిపోర్ట్ చేయాల్సి ఉంటుందా సార్ గవర్నమెంట్? అవును చేయాలి, మేము చేయాల్సి వస్తుంది, చేస్తాం. మీకు వచ్చేటటువంటి ఇష్యూస్ ఏమైనా చెప్తూ ఉంటారా? ఇష్యూస్ ఏం లేవు మేడం, ఎందుకంటే ఇక్కడ చూశారు కదా మీరు, మీకేమైనా కనపడిందా ఇంకా? కాబట్టి ఏం ఇష్యూస్ లేవు. వాళ్ళని తీసుకొస్తున్నాము, వాళ్ళని కూర్చోబెడుతున్నాము, వాళ్ళ ఫామ్ సబ్మిట్ చేయగానే వాళ్ళని మనము బయటికి వెంటనే ఎగ్జిట్ డోర్ ద్వారా మనం పంపించేస్తాం. ఫుల్ ప్రాసెస్, ఏం ప్రాబ్లం లేదు మేడం. అన్ని చోట్ల ఇట్లానే ఉంటుంది సార్? అది తెలియదు మేడం, ఎందుకంటే మనకు తెలిసినంత మనమైతే ఇట్లా చేసేసుకున్నాము సెటప్. కాబట్టి ఇక మనకు మీరు చూశారు కాబట్టి మీకు ఎంత మీరు కనపడింది, మీకు అంతా తెలిసిపోయింది. కాబట్టి మా సహచరుడు మాట్లాడతాడు, భాస్కర్, ఈయన ఏఈ అనమాట. భాస్కర్ కొన్ని పాయింట్లు చెప్పండి మేడం. అంటే మీరు ఏం నోటీస్ చేసిండ్రు సార్ ఇన్ జనరల్లీ ఇప్పుడు ఈ అప్లికేషన్ ప్రాసెస్లో? మేడం ముఖ్యంగా మేడం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి అభయస్థం అనే దాని మీద ప్రజావాణిలు కాకుండా ప్రతి డివిజన్లో ప్రతి సర్కిల్లో జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అన్ని
30 మున్సిపాలిటీలలో ఈ యొక్క అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మొత్తానికి జిల్లాల నుంచి కానీ మండల స్థాయి నుంచి కానీ గ్రామాల స్థాయి నుంచి కానీ ఇది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉందాం కాబట్టి ప్రతి 30 సర్కిల్లో ఈ యొక్క ప్రోగ్రామ్ను అభయహస్త ప్రోగ్రామ్ను ఈ కమిషనర్ గారి ఆదేశాల మేరకు మనం చేపట్టడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా మనము ఖైరతాబాద్ డివిజన్లో ఈ చూసుకున్నట్లయితే ఈ యొక్క 5 స్కీములు మనకు గృహలక్ష్మి కానీ మహాలక్ష్మి కానీ మన అదేవిధంగా చేయూత, ఇందిరమ్మ గృహాలు, రైతు భరోసా అనే 5 పథకాలను ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క మన ప్రతి ఒక్క కామన్ మ్యాన్కు అందజేయాలనే ఉద్దేశం మీద ఈ ప్రోగ్రాం చెప్పడం జరుగుతుంది. అందులో ప్రతి ఒక్క ఎంప్లాయీ ఇందులో ఇన్వాల్వ్ అయినాము. ప్రతి ఒక్క ఉద్యోగి తన నిర్వర్తనలో మన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. సో మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఏం రాకుండా కూల్గా నడుస్తోంది కాబట్టి మీకు కూడా ఏమనిపించట్లేదు. చాలామంది జనరల్ పబ్లిక్ ఏం ఆశిస్తున్నారు అంటే ఈ అప్లికేషన్ తీసుకుంటున్నారు సరే, మరి పథకాలు ఎప్పటి నుంచి వస్తాయి అనేటువంటి మాట వినిపిస్తుంది కదా. అంటే అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది మేడం. ఈ యొక్క పథకాల గురించి ఎప్పుడు వస్తుంది అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కానీ వారి యొక్క అప్లికేషన్స్ మాత్రం మేము స్వీకరించబడడం జరుగుతుంది. ఆ తర్వాత మన ప్రభుత్వం ఎప్పుడు తీసుకుంటుంది నిర్ణయం అనేది మేము చెప్పలేము. ఎందుకంటే ప్రభుత్వం తీసుకోవాల్సిన బాధ్యత కాబట్టి ప్రభుత్వమే నిర్వర్తిస్తుంది. దాని గురించి మనం చెప్పలేము. కానీ ప్రతి ఒక్క కామన్ మ్యాన్కు సాధారణ ఒక ప్రజలకు వాళ్ళకు భరోసాగా ఈ యొక్క ప్రభుత్వం చేపట్టినటువంటి స్కీమ్లో ప్రతి అందరికీ అందజేయాలనే కాన్సెప్ట్ మీద వార్డ్ లెవెల్లో, గ్రామాల లెవెల్ ప్రతి ఒక్క కాలనీ నుంచి అందజేయాలనే ఉద్దేశం మీద ఒక ప్రోగ్రామ్ సక్సెస్గా అవుతుంది. ఇది అదేవిధంగా అభయహస్తం మీద 5 స్కీమ్లను ప్రతి ఒక్కరూ వినియోగించుకుంటున్నారని మా యొక్క సూచన మేరకు ప్రభుత్వం సూచనల మేరకు ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొంటున్నారు. వాళ్ళ యొక్క ప్రతి ఒక్క అప్లికేషన్ దరఖాస్తు నమోదు చేసుకొని అందజేస్తున్నారు.